మొత్తానికి గవర్నెన్స్ అనేది మన చేతిలోకి వచ్చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, నారా లోకేష్ గారి ఆలోచన ఇప్పుడు అందరి అరిచేతుల్లోకి గవర్నెన్స్. ఇంట్లో కూర్చునే ఎటువంటి కార్యాలయాలకు వెళ్ళక్కర్లేదు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 161 సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తొలి విడతగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ 500 సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 500 రకాల సేవలు గత నెల 30న ప్రారంభమైంది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది దాదాపు 2.64 లక్షల మంది ఇప్పటి వరకు ఈ సేవల్ని వినియోగించుకుంటున్నారట. ఒక 30% ఎంతో సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల తగ్గింది, కానీ లేదంటే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనేది. అయితే నెక్స్ట్ స్టెప్ 500 రకాల సేవలు ఇందులో కంప్లీట్గా అందుబాటులోకి రాబోతున్నాయి ప్రజలకి. 161 సేవల నుంచి 500 సేవల వరకు ఈ విధానం కిందకి తెచ్చేందుకు మొత్తం 45 రోజులైతే గడువు విధించింది. ప్రధానంగా సర్టిఫికెట్లు, అలాగే బిల్లుల చెల్లింపులు, దీంతో పాటు ఆలయాల దర్శనం టికెట్లు, ఇలా చాలా అంశాలని, అలాగే రైల్వే టికెట్లు, ఇవన్నీ కూడా ఈ 500 రకాల సేవల్లోనూ కూడా ఇంక్లూడ్ అవ్వబోతున్నాయి. అలాగే ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి కూడా ఇక్కడ ఒక వేదికగా ఉంది, దీన్ని వాడుకోవాలని చెప్పి చూస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం గ్రీవెన్స్ సెల్ ద్వారా స్పందన ఫిర్యాదులను కూడా వాట్సాప్ కిందకి తేవాలని ప్రభుత్వం చూస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని రైల్వే టికెట్ల అమ్మకం, సినిమా టికెట్లు కూడా వాట్సాప్ ద్వారా విక్రయించే ఏర్పాటు చేయాలని చూస్తుందట. భవిష్యత్తులో ఏపీలో ఏ చిన్న అంశమైనా ఇక వాట్సాప్ ద్వారా పరిష్కారం అయ్యేలాగే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే ప్రస్తుతానికి వాట్సాప్ గవర్నెన్స్ పై ఎలాంటి ఫిర్యాదులు అయితే ప్రస్తుతం రాలేదంటే అంతా సజావుగా సాగుతుంది అనేది ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి కంప్లీట్గా 500 రకాల సేవలు అందుబాటులోకి వస్తే అది ఎంతవరకు సౌకర్యవంతంగా ఉంటుంది అనేది ఇక వేచి చూడాల్సిన అంశం.